మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుండి 45వ వచనం వరకు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచునుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికిని సంభవించుననెను. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు. అండ్ చాలామంది ఈ మాటల్ని బట్టి కొంత ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క మాటల ద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి ఏమి నేర్పించదలిచాడు, అండ్ తర్వాత చదివేటువంటి మనందరికి కూడా దానిలో ఆయన యొక్క నిగూఢమైనటువంటి బోధ ఏంటి అని. ఇప్పుడు ప్రతిదానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, ఒక నేపథ్యం, ఒక సందర్భం ఉంటుంది. అట్లాగే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చదివిన వచనాలకు కూడా ఒక నేపథ్యం ఉంది. అది 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనకు కనబడుతుంది. అప్పుడు దయ్యం పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదనిరి. సో ఈ దయ్యం పట్టినటువంటి వ్యక్తి, అతనికి చూపు లేదు, అతని మూగవాడు. అతన్ని యేసుప్రభు దగ్గర తీసుకుని వస్తే ఆయన వాడిని స్వస్థపరిచాడు. ఎంత పరిపూర్ణమైనటువంటి 100% హీలింగ్, డెలివరెన్స్ అంటే వాడికి చూపు వచ్చేసింది, వాడికి మూగా పోయింది, మాట్లాడే శక్తి వచ్చేసింది. దాన్ని చూసినప్పుడు ప్రజలందరూ ఆయన దావీదు కుమారుడు కాడా అని ఆశ్చర్యపోతున్నప్పుడు పరిసయ్యులు, యేసు విరోధులు, యేసు వ్యతిరేకులు అండ్ మత ఛాందస్సులు, చండాలులు అయినటువంటి వారు ఏమన్నారు, ఆయన్ని ఎట్లా సంబోధించారో చూడండి. ఆయన కూడా కాదు, వీడు, యేసును వీడు అన్నారు. దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. సో దయ్యాలను వెళ్ళగొట్టుట గొప్ప కార్యం కాదు. దేవుడి శక్తితో ఇతను దయ్యాలు వెళ్ళగొట్టట్లేదు. ఇతడు దయ్యముల అధిపతి అయిన బయల్జబూలు యొక్క సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. దాని తర్వాత మీరు చదువుకోండి. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా ఉంటే, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా ఉంటే అది నిలవదని యేసుప్రభు చెప్పారు. అది ఆ యొక్క టీచింగ్ అక్కడ మనకు కనపడుతుంది. కానీ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వారు అన్నటువంటి మాటలు, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ ఆ తర్వాత యేసుప్రభు పలికినటువంటి దుష్టతరం. సో ఆ దుష్టతరానికి సంబంధించినటువంటి సత్యాన్ని బోధించుటకు ఈ యొక్క విషయాన్ని ఆయన లేవనెత్తాడు. బేసికల్లీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా, తర్వాత యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి, ఇశ్రాయేలు దేశానికి దేవుడు దర్శనమిచ్చి దేవుడి సత్యాన్ని ప్రకటింపజేసి దేవుడి రాజ్యం గురించి, మారు మనసు గురించి, తర్వాత రక్షణ అనుభవం గురించి అన్ని విషయాలు నేర్పించుకుంటూ వచ్చినా కొంతమంది ఆయన్ని నమ్మి వెంబడిస్తున్నారు. మిగతా వారు, ఈ యొక్క విరోధులు, పరిసయ్యుల గ్యాంగ్ అంతా కూడా ఆయనకి వ్యతిరేకత చూపిస్తూ వస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదట ప్రైమరీలీ అంటే ప్రాధాన్యముగా ఇశ్రాయేలు దేశపు యొక్క పరిస్థితి గురించి ప్రభు అయిన యేసు మాట్లాడాడు. తర్వాత ఇది జనరల్ అప్లికేషన్లో ఇతరులకు కూడా వర్తిస్తుంది. సో ఒక మనిషిని దయ్యం పట్టింది, అపవిత్రాత్మ. తర్వాత అది ఆ మనిషిని విడిచిపోయింది, వదిలిపోయింది. అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచున్నది. విశ్రాంతి దానికి దొరకలేదు కనుక అది నేను విడిచొచ్చిన ఇంటికి తిరిగిపోతానని చెప్పేసి వచ్చి చూసింది. చూస్తే ఆ ఇంట్లో ఎవరు లేరు. మొదట ఈ అపవిత్రాత్మ ఇంటిని ఆక్రమించుకొని ఆక్యుపై చేసి ఉంది, బయటికి వెళ్ళిపోయింది. అది వెనక్కి వచ్చి చూస్తే ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట అండ్ బాగా ఉండుట చూసింది, కానీ ఎవరు లేరు, ఇంట్లో ఎవరు కొత్త యజమాని లేరు. అప్పుడు ఏం చేసింది, అది వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ 8 దయ్యాలు ఆ ఇంట్లో కాపురం ఉన్నాయి. మొదట ఒక్క దయ్యముతో సతమతమైనటువంటి వాడు ఇప్పుడు 8 దయ్యాలతో ఏమైపోతాడో మనం ఊహించలేం. అందుకనే ప్రభు అంటాడు, అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. అది లింక్ అన్నమాట. ప్రతి పాపి సాతాను యొక్క బానిసగా, సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాడు.
ఆ పాపి రక్షించబడిన తర్వాత, సాతానును దేవుడు వానిలో నుండి తరిమేసిన తర్వాత, వానిలోనికి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వచ్చి ఆధిపత్యం వహించాలి, యజమానిగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, ప్రతిష్ఠింపబడాలి. సో బైబిల్ మనకు నేర్పించేటువంటి సత్యం ఏంటంటే, సాతాను ఒకప్పుడు మన ఓనర్, కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత జీసస్ మన యొక్క ఓనర్. ఈ ఓనర్షిప్ అనేది మనము సరిగ్గా స్థాపించుకోకపోతే, అంటే మనం యేసు సంబంధులముగా మారకపోతే, సాతాను మరలా మనల్ని అనేక రకాలుగా వేధించడానికి, విచ్ఛిన్నము చేయడానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్గా కొన్ని చోట్ల యేసు చేసినటువంటి అద్భుత కార్యాల గురించి తీసుకుంటే, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఒక మనిషిని తీసుకుని వచ్చారు, వాళ్ళలో ఉన్న దయ్యాన్ని యేసుప్రభు వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత వాడికి డెలివరెన్స్ వచ్చింది, కానీ వాడు యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి వాడు కన్వర్ట్ అవ్వలేదు, లేకపోతే వాడు రక్షణ పొందలేదు. వాడు మళ్ళీ అట్లాగే వెళ్ళిపోతే వాడిని మళ్ళీ దయ్యం పట్టడానికి అవకాశం ఉంది. అప్పుడు వాడి మొదటి పరిస్థితి కన్నా తర్వాత పరిస్థితి దారుణం అయిపోతుంది. సో దీంట్లో యేసుప్రభు 30వ వచనంలో ఇంకో మాట చెప్పాడు, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అంటే మీరు నా పక్షమునైనా ఉండండి, నాకు వ్యతిరేకముగానైనా ఉండండి, మధ్యలో మీరు ఉండలేరు, ఖాళీగా మీరు ఉండలేరు. సో మొదట్లో మిమ్మల్ని ఉంచినటువంటి పరిస్థితిలోనే మీరుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. కానీ నా దగ్గరికి వచ్చినట్టే వచ్చి సగం రాక, దాని తర్వాత మీరు నన్ను మీ మీద అధికారిగా, ప్రభువుగా, శాసకుడిగా పెట్టుకోకపోతే మీరు ఆ ఒక్క దయ్యం పోయి 7 దయ్యాలు వచ్చి 8 దయ్యాలతో నిండుకున్న వారు అవుతారు. సో న్యూట్రాలిటీ అనేది లేదు, మధ్యంతర స్థితి అనేది లేదు. ఎంప్టీ స్పేసెస్, నా జీవితం నేను ఖాళీగా పెట్టుకుంటాను, నేను ఎవరికి ఇవ్వ అనేటువంటి పరిస్థితి లేదు. హాఫ్ హార్టెడ్ రిపెంటెన్స్, అంటే సగము మారుమనసు, సగము పశ్చాత్తాపము, పాపాలు వదలడం అన్నది లేదు. పూర్తిగా హృదయమంతా, మనస్సంతా, ఆత్మంతా, దేహమంతా, జీవితం అంతా అని ప్రభు మనకు చెప్తూ వచ్చాడు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, నోవహు ఓడలోనికి దేవుడు పక్షులను, పశువులను, ప్రాకు వాటిని అన్నిటిని తీసుకుని వచ్చి పెట్టాడు. తర్వాత జలప్రలయం వచ్చింది, తర్వాత దేవుడు వర్షాన్ని ఆపుచేసాడు, జలాన్ని ఆరిపోజేస్తున్నాడు. సో మొదట నోవహు ఒక కాకిని బయటికి విడిచిపెట్టాడు. అంతకాలం ఆ యొక్క ఓడలో వారితో ఉన్నటువంటి కాకి బయటికి పోయిన తర్వాత, నేల ఆరిన తర్వాత, జలప్రలయంలో చచ్చిపోయినటువంటి ఒక కళేబరం దాని కంటబడగానే కాకి మళ్ళా ఓడను మర్చిపోయింది. అంటే ఓడలో ఉన్నంత మాత్రాన కాకి తన గుణాన్ని పోగొట్టుకుందా? పోగొట్టుకోలేదు. అంటే అది కాకిగానే ఉంది. అట్లాగే అది కళేబరము, ఆ చచ్చిన శవం కనబడగానే దాని గుణం గుర్తుకొచ్చింది, ఓడ మర్చిపోయింది, అంతా మర్చిపోయింది. సో సంఘానికి వచ్చినంత మాత్రాన, యేసు మేము సంబంధులమని చెప్పినంత మాత్రాన, బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, బ్యాప్టైజ్డ్ అని చెప్పినంత మాత్రాన, నీలో ఉన్నటువంటి సమర్పణ మీద నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. నీవు పైకి యేసు సంబంధిలాగా కనబడి లోపల అట్లా ఉండకపోతే మాత్రం నీకు భయంకరమైన, దారుణమైనటువంటి స్థితి ఏర్పడవచ్చు. సో నీవు యేసుని సేవించకపోతే నీవు ఆటోమేటికల్లీ సాతానును, దుష్టత్వాన్ని సేవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క అపవిత్రాత్మ విశ్రాంతిని వెతుక్కుంటూ పోయింది. దానికన్నా ఒక అధ్యాయం ముందు మత్తయి 11:28 యేసుప్రభు ఏం చెప్పారు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో యేసులో ఉన్నవారికి విశ్రాంతి, యేసులో లేని వారికి విశ్రాంతి అనేది ఉండదు. సో మనం ఈ రోజున దాన్ని తీసుకుంటే సగము సమర్పణలు అనేవి అసలు చెల్లుబాటు కావు. నీవు దేవుడికి సంపూర్ణముగా విశ్వాసం ఉంచి రక్షించబడి, ఆయనని ప్రభువుగా అంగీకరించి, ఆయన అధికారానికి లోబడి, ఆయనకి మన హృదయమంతటిని ఇచ్చి, ఆయన్ని మనము అనుసరించేటువంటి వారముగా, ఆజ్ఞలకు గైకొని లోబడేటువంటి శిష్యులముగా తయారవుతే మనకి క్షేమం. లేకపోతే ఒక దయ్యం పోయి ఇంకో 7 చెడ్డ దయ్యాలను తీసుకుని వస్తే 8 దయ్యాలు కాపురం ఉంటే ఆ మనిషి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఘోరం. సో అట్లాగే దుష్టతరం అంటే ఆ పరిసయ్యులు, ఆ సద్దుకయ్యులు, ఆ శాస్త్రులు, ఆ యాజకులు, ఆ ప్రధాన యాజకులు, యేసు విరోధులకి సంభవించబోతోంది. యేసు ప్రభు వచ్చి వారికి చెప్పి ఉండకపోతే వారి తీర్పు అంత కఠినమయ్యేది కాదు. కానీ ఇప్పుడు చెప్పాడు కనుక ఇంకా ఆయన్ని వారు కాదని తిరస్కరించినందుకు ఇంకా దారుణమైన పరిస్థితిలోనికి ఆత్మీయంగా దిగజారిపోతారు. నా యొక్క అంశం ఏంటంటే వర్స్ట్ కండిషన్ విత్ 7 డెవిల్స్.
7 దయ్యాలతో దుస్థితి. 7 దయ్యాలతో దుస్థితి. అండ్ ఈ రోజుల్లో చాలామంది అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అంటే నిజంగా దయ్యం పట్టిపోయి మళ్ళా 7 దయ్యాలు తెచ్చి నింపింది అన్నది కొన్ని కేసుల్లో నిజమైతే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో వారు ముందు కన్నా హీనులైపోయారు. వారి జీవితం ఇంకా అధ్వాన్నం అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్‌తో నేను ముగిస్తాను. చార్ల్స్ డార్విన్, ద గ్రేట్ న్యాచురలిస్ట్, ఎవల్యూషన్ థియరీ ప్రొపోనెంట్. ఆయన తన జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త నన్ను చేరింది, నన్ను కొంతకాలము అది మరి ప్రభావితము చేసినట్టు అనిపించింది, కానీ నన్ను అది కంప్లీట్గా తన వశంలోనికి తీసుకోలేకపోయింది. అంటే నేను దానిని పూర్తిగా అంగీకరించక దాన్ని తృణీకరించేసాను కనుక నేను సువార్త ద్వారా ప్రభావితం అవ్వలేదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి చెప్పాడు. నేను యువకుడిగా ఉన్నప్పుడు బ్రాజిల్లో ఉన్నటువంటి అడవుల్లో నేను పరిశోధన కోసం వెళ్ళాను. సో బ్రెజిలియన్ ఫారెస్ట్లోకి నేను వెళ్ళి అక్కడ పరిశోధన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నతమైనటువంటి ఆ దట్టమైన అడవుల్లో ఆ చెట్లను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నా దేవుడి యొక్క గొప్పతనం గురించి, నా దేవుడి యొక్క మంచితనం గురించి, నా దేవుడిలో ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత గురించి నేను ఎంతో సంతోషించాను, దేవుడి యందు విశ్వాసం ఉంచాను. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొలది నేను ఎవల్యూషన్ థియరీని ప్రపోజ్ చేస్తూ దాంట్లో నేను పెరిగిపోతున్నప్పుడు చాలా ఏళ్ల తర్వాత అవే సేమ్ బ్రెజిలియన్ ఫారెస్ట్లకి, అడవులకు నేను వెళ్ళిన తర్వాత నాలో అప్పుడు కలిగినటువంటి ఆలోచన కించెత్తు కలగలేదు. ఇప్పుడు దేవుడు అన్న తలంపే రాలేదు. ఇదంతా కూడా ఎవల్యూషన్ సిద్ధాంతం లేకపోతే జీవ పరిణామ సిద్ధాంతానికి సంబంధించింది. నేను బొత్తిగా కదల్చబడలేదు, ఎందుకంటే నేను ఇప్పుడు బొత్తిగా దేవుడి యందు విశ్వాసం ఉంచను. అట్లా చెప్పి చచ్చిపోయాడు. మొదటి స్థితి కన్నా కడపటి స్థితి అధ్వాన్నం అని యేసుప్రభు ఊరికే చెప్పలేదు. సో ఈ మనిషి కూడా మొదట్లో ఆత్మీయంగా కాస్త ప్రభావితుడయ్యాడు, కానీ తర్వాత పూర్తిగా ఆరిపోయాడు. అండ్ ఇప్పుడు ఆయన యొక్క వేదన ఎవరు వివరించగలరు? సో ఆ స్థితిలో ఎవరు ఉండకుండా ఉండాలంటే దేవుడి వాక్యము సత్యం, యేసు పలికినటువంటి ప్రతి పదము మనల్ని ప్రభావితము చేసి నిత్యత్వానికి నడిపించేటువంటి శక్తివంతమైన సత్యం కనుక దానికి లొంగుదాం, దాని ప్రకారం జీవిద్దాం. అప్పుడు మనము మేలు పొందుదాం. మీరు, మీ కుటుంబం, మీ సంఘం ఆ ప్రకారం ఉందురుగాక. మీలో ప్రతి ఒక్కరు మొదటి స్థితి కన్నా తరువాత స్థితి ఇంకా ఎంతో గొప్పగా దీవించబడింది, ధన్యతలోకి వచ్చింది, దేవుడిలో వీరు వర్ధిల్లారన్న సాక్ష్యమునే కలిగి ఉందురుగాక. మరోసారి నీ వాక్యమే సత్యంలో దేవుడు మనల్ని కలిపేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అపారమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.